సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీకున్న ఆర్థిక సమస్య అనేది తీరి నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. అందుకు ఈరోజే ఈ చిన్న పని చెయ్యి. ఈ గురువారం రాత్రి నీకు ఒక శుభవార్త అనేది వస్తుంది అని అంటున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఎంతోమంది అండి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఇంట్లో ఒక 4-5 మనుషులు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి కూడా మనకి డబ్బులు సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటామండి. ఆ తర్వాత కదా ఆస్తులు అవి మనం కొనాలా, కొని పెట్టుకోవాలా, చేర్చి పెట్టుకోవాలా అనేది ఆ తర్వాత కదా మనం ఆలోచించేది. ఆర్థిక సమస్యలు అనేవి అసలు ఎందుకోసమో ఉండకూడదండి. తినడానికి, ఉండడానికి చక్కగా మనకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అంటే కనుక బాబా అన్నట్టుగా నిజంగా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు అని అంటున్నారు అని అంటే అందుకు ఒక కారణం అనేది ఉందండి. ఇంకా వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి రాబోయే ఈ గురువారం రాత్రి ఒక శుభవార్తని బాబా అందించబోతున్నారండి. అందుకోసం బాబా అన్నట్టుగా అండి, ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో అందరికీ ఉన్నాయండి. ఆర్థిక సమస్యలు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ హోదాని బట్టి ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు అంటే చేతిలో సరిపడినంత మనకి డబ్బు అనేది ఉండకపోవడం, అవసరాలకి మనకి ఏదైనా ఒక అవసరం అని అనుకున్నప్పుడు అయ్యో ఈ వస్తువు కొనాలన్నా, ఒక చోటకి వెళ్ళాలి అన్నా కూడా అవసరమైనప్పుడు డబ్బు అనేది మన చేతిలో ఉండకపోవడం, చాలకపోవడం, పిల్లల్ని పెంచడానికి స్కూల్ ఫీజులని, మనకి హెల్త్ సమస్యలు అనేవి పరిష్కరించుకోవడానికి అన్నిటికీ కూడా డబ్బు అనేది చాలా అవసరం అండి. అలాంటి డబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్న ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన ఒక సూచన అండి ఇది. నిజంగా అండి, నిన్న ఒక ఆయన నాకు ఒక మెయిల్ పెట్టారండి. ఆయన పోయిన వారం అనుకుంటా అండి, పోయిన గురువారం నేను ఒక వీడియో పెట్టాను. ఆయన నాకు ఒక మెయిల్ అనేది పెట్టారండి. చాలా పెద్ద మెయిల్ అనమాట. ఆయన అక్క, నేను ఎన్నో ఏళ్ళుగా మీ వీడియోని ఫాలో అవుతున్నాను. నేను అనుకునేవాడిని అందరూ ఇలాగ చెప్తారులే, చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, మనం ఏదని ఫాలో అవుతామో, సరేలే అని చెప్పి కొన్నాళ్ళు ఫాలో అయ్యేవాడిని నేను. ఆ తర్వాత చూస్తే నాకు కొన్ని రోజుల మధ్యలో గ్యాప్ వచ్చిందక్క. ఈ మధ్య నాకు అనుకోకుండా మీ వీడియో చూసినప్పుడు అందులో చెప్పినట్టుగా అండి, నేను ఒక వీడియోలో తెలియజేశాను, మీకు ఏదైనా కనుక ఒక సమస్య అనేది ఉన్నప్పుడు, మనం కష్టపడుతూ ఉంటాం సమస్యతో ఉన్నప్పుడు, తీయటి ఒక వస్తువుని బాబా గుడి ముందు పంచమని చెప్పామండి. అంటే లడ్డు ఎప్పుడూ కూడా అండి పసుపు కలర్లో ఉంటుంది కదా మనకి తెలిసినట్టుగా. లడ్డూని అలా పంచడం వల్ల అక్క, నేను ఒక 6 లడ్డూలు మాత్రమే నా దగ్గర ఉన్నాయక్క, నేను ఆ రోజు పంచుదాం, ఆడవాళ్ళకి మాత్రమే పంచుదామని అనుకున్నాను. ఆ తర్వాత ఒక అద్భుతం అనేది బాబా చూపించారక్క నా దగ్గర అని చెప్పి, ఆయన అమ్మాయో అబ్బాయో నాకు తెలియదండి, నాకు మెయిల్ అనేది పెట్టారు. ఆవిడ చాలా వరకు కూడా అండి, నేను ఆ రోజు 5గురికి పంచేశాను, ఇంకొక లడ్డు మాత్రమే ఉంది, అది ఆడవాళ్ళు ఎవరైనా వస్తారని చూస్తున్నా. అంతలోపు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అమ్మ లడ్డు నాకు కూడా ఇస్తావా అని చెప్పి అడిగి తీసుకున్నారు. ఆయన తీసుకొని నాకు, అమ్మ నీ సమస్య అనేది తీరుతుంది. ఆవిడ ఎన్నో రోజుల నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నారంటండి. ఆ సమస్యని బయటికి చెప్పుకోలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో నాకు ఇలా మీ వీడియో చూసిన తర్వాత బాబా గుడికి వెళ్ళి, సరే లడ్డూలే కదా మనం పంచిపెడదాము అని. స్వీట్ అండి ఎందుకు మనం పంచిపెడుతూ ఉంటాం? ఒక సంతోషకరమైన ఒక విషయాన్ని, ఒక శుభవార్త మనం విన్నప్పుడు, లేదంటే చాలా వరకు ఆనందంగా ఉన్నప్పుడు, మన పిల్లల పుట్టినరోజు నాడు మనం ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు కాకపోయినా మన ఇంటి దగ్గరైనా సరే మన పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెడుతూ ఉంటాం. అలాంటిది బాబా గుడి ముందు కూడా మీరు ఒక సమస్యతో ఉన్నప్పుడు కూడా ఆ సమస్య తీరాలి అని బాబా గుడి ముందు ఇలా లడ్డూలు పంచిపెట్టడం అనేది చాలా విశేషమండి. ఆ గుడి పూజారి నాకు చెప్పిన ఒక విషయం అన్నమాట. నేను మీ అందరికీ కూడా తెలియజేశాను. చాలామంది కూడా ఫాలో అయ్యారు, మంచి రిజల్ట్ కనిపించింది అని చెప్పారు. అలాగే ఆవిడికి ఒక అద్భుతం, బాబా చూపించిన అద్భుతం, అమ్మ నీ సమస్య అనేది తీరుతుంది అని చెప్పడం మాత్రమే కాకుండా ఆవిడికి బాబా ఫోటో ఒకటిను, శ్రీకృష్ణ భగవానుడి ఫోటో కూడా ఆవిడికి ఇవ్వడం అనేది జరిగిందక్క. నిజంగా ఆయన అలా అన్న తర్వాత కొద్ది రోజుల్లోనే నా సమస్య అనేది తీరింది అని. ఇది అక్షరాల నిజమండి. అలాగే మీరు ఎవరైతే కనుక ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ కష్టాలు అనేవి ఉన్నాయనుకోండి, అక్క మేము లడ్డూలు కొనాలి, ఒక 1/4 కిలో లడ్డూలు కొన్నా కూడా సరిపోతుంది, లేదు కొనలేమో అని
చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లో చేయొచ్చండి. ఇంట్లో అయినా సరే చాలామంది చేసే మనం పంచిపెడుతూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఆన్లైన్ అయిపోయాయి, ఆర్డర్ పెడితే వచ్చేస్తున్నాయని, ఈజీగా ఉన్నాయి కదా అని మనం ఆర్డర్ పెట్టేస్తున్నాము, కొనుక్కుంటున్నాం, లేదంటే షాప్స్లో కొనుక్కొని తీసుకువెళ్తూ ఉన్నాం. ఇంకా ఇంట్లో మీ వల్ల ఒక పసుపు రంగులో ఒక కేసరి కానీ లడ్డు కానీ ఏదైతే ఉన్నాయో, పసుపు అనేది మనకి శుభానికి సూచనగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి లడ్డు కానీ లేదంటే కనుక మీరు ఏదైతే మీరు ఇంట్లో చేయగలరో పసుపు రంగుతో సంబంధించిన కేసరి కానీ చేసి మీకు స్థాయికి తగినట్టుగా మేము చాలా కష్టాల్లో ఉన్నాం, లడ్డూలు కొనాలి అని అంటే మా పిల్లలకి లడ్డూలు కొని తీసుకెళ్ళి వాళ్ళు తినింది కూడా లేదక్క అనే వాళ్ళు కూడా, అంత కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఆ కష్టంలో కూడా మన వల్ల అయినంత వరకు ఒక తియ్యటి తీపిని బాబా గుడి ముందు మీరు పంచిపెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఒక ఆర్థిక సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుందండి. తియ్యటి ఒక శుభవార్త అనేది మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక తియ్యటి శుభవార్త అనేది మీరు వింటారు. అలాగే నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం అండి. మా ఇంట్లో ఒక ఆవిడ సర్వెంట్ ఉన్నారనమాట. ఆవిడకి కూడా ఈ విషయాన్ని తెలియచేశాను. ఆవిడ ఇప్పటికీ ఫాలో అయ్యి ఆవిడ ఒక 9 ఇళ్లల్లో పనిచేస్తుందండి. చాలా కష్టపడుతుంది ఆవిడకి నేను ఇలా చెప్పినప్పుడు, అక్క నేను ఎన్నోసార్లు కూడా బాబా గుడికి వెళ్ళాను, ఏదేదో పరిహారాలు చేశాను, మీరు చెప్పినట్టుగా ఇలా లడ్డూలు అనేవి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు నాడు పంచిపెట్టారంటే వాళ్ళు కష్టపడతారు, నేను తనకి సహాయం చేస్తాను. అలాగే ఆ రోజు లడ్డూలు కొన్ని తీసుకెళ్ళి పంచిపెట్టారు. నిజంగా ఎవరో మనకి బాబా కంటికి కనిపిస్తారండి, ఎలాగైనా సరే కంటికి కనిపిస్తారు. అలాగే ఒక వయసైన ఆయన నాకు మా అబ్బాయి దగ్గరికి వచ్చి ఆశీర్వదించడం, బాగా చదువుకుంటాడని చెప్పడం, ఎలాంటి కష్టమో నీకు రాదు తల్లి డబ్బు గురించి అని. వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఆయన హస్బెండ్ సరిగ్గా లేక తను చాలా కష్టపడుతూ ఉండేదండి. అలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళ ఆయన హస్బెండ్ చాలా మంచిగా పనికి వెళ్ళడం, వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేవి కొద్దిగా తీరటం అనేది జరుగుతూ వస్తుందక్క. చాలా మంచి పరిహారం ఇది, నేను కంటిన్యూ చేస్తున్నాను అక్క నా వల్ల అయినంత వరకు కూడా. మీరు ప్రతి వారం ఇవ్వాలనే లేదు, మీరు ఒక నెలకు ఒకసారైనా సరే ఇలాంటి విషయాలు చేయడం అనేది చాలా మంచిదండి. ఇలాగా చేయటం వల్ల మనకి ఆర్థిక సమస్యలు మాత్రమే కాదండి, నిజంగా ఇంటిల్లపాది కూడా సంతోషంగా ఉండగలిగే మంచి ఆలోచనలు మనకి రావటం, మనం ఏదైతే ఒక తప్పు చేస్తున్నామో అది సరిచేసుకోవాలి అన్న ఒక ఆలోచన రావటం, ఎవరినైతే కనుక బాధ పెట్టామో అది సరిచేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలన్న ఒక మంచి ఆలోచనలు రావడం, ఇవన్నీ కూడా మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. మనల్ని మనమే సరి చేసుకుంటూ ఉంటాం. బాబా దగ్గర పూర్తి శరణాగతి పొందాలి అని అంటే ఏంటంటే ఆలోచన, మనకి సమస్యలు తీర్చడానికి మాత్రమే బాబా కాదండి, ఒక గురువుగా ఉండి మనకి ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పి ఆయన మనకి చెప్తూ ఉంటారండి. అలాంటి విషయాలు ఒక్కొక్కసారి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కరెక్ట్గా సమయం అనేది వచ్చింది అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాలమే సమాధానం చెబుతుంది అని. అలాంటి సమయం కాలం అనేది దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయండి అన్నీ కూడా. అప్పుడు అన్నీ కూడా సరిచేసుకుంటూ ఉంటాం, బాబా చూపించిన దారిలో వెళుతూ ఉంటామండి. అలాంటి సుఖ సంతోషాలు నీ కుటుంబంలో రాబోతున్నాయి. ఈ చిన్న పని చెయ్యి, ఈ గురువారం నాడే నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది అని అంటున్నారండి. ఇది అక్షరాలు నిజమండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే, సాయిరామ్.